టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మీతో షేర్ చేస్తాను. ఎమోషనల్ ఇంటెలిజెన్స్పై ఎక్కువగా రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి డేనియల్ గోల్మెన్. 1995లో అంతవరకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్పై జరిగినటువంటి పరిశోధనలను అన్నిటినీ కూడా సింథసైజ్ చేసి ఒక చోటుకి చేర్చి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ మ్యాటర్స్ మోర్ దాన్ ఇంటెలిజెన్స్ కోసెంట్ అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఇంటెలిజెన్స్ కోసెంట్ కంటే కూడా చాలా విలువైంది అన్న విషయాన్ని డేనియల్ గోల్మెన్ సూత్రీకరించడం జరిగింది. నిత్య జీవితంలో వ్యక్తి యొక్క సక్సెస్ను ప్రభావితం చేసేటటువంటి అంశాల్లో ఐక్యూ కంటే కూడా ఈక్యూ రోల్ ఎక్కువ ఉంటుందని సూత్రీకరిస్తూ వ్యక్తి యొక్క సక్సెస్ను 80% ఈక్యూ ప్రభావితం చేస్తుంది అన్న విషయాన్ని తొలిసారిగా డేనియల్ గోల్మెన్ ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత డేనియల్ గోల్మెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మోడల్ను కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. డేనియల్ గోల్మెన్ ప్రకారము ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉద్వేగ ప్రజ్ఞలో ప్రధానంగా 5 అంశాలు ఉంటాయి. అందులో మొదటిది సెల్ఫ్ అవేర్నెస్, రెండవది సెల్ఫ్ రెగ్యులేషన్, మూడవది ఎంపతి, నాలుగవది సెల్ఫ్ మోటివేషన్, ఐదవది సోషల్ స్కిల్స్. అంటే ఎంపతి, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, సోషల్ స్కిల్స్ అనేటటువంటివి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉండేటటువంటి 5 ప్రధానమైనటువంటి అంశాలు. ఇక పీటర్ సలోవే, జాన్ మేయర్ అనేటటువంటి సైకాలజిస్టుల యొక్క ఎబిలిటీ మోడల్ని కనుక మనం చూసినట్లయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ప్రధానంగా పర్సెప్షన్ ఉంటుంది. అంటే ఎమోషన్స్ను మనిషి గ్రహించడము, తర్వాత ఆ ఎమోషన్స్ను ఉపయోగించుకోవడము, ఎమోషన్స్ను అర్థం చేసుకోవడము, ఎమోషన్స్ను మేనేజ్ చేయడం అనేటటువంటివి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ని ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.